రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. భూసేకరణను తక్షణమే ఆపివేయాలని పేర్కొంటూ స్టే ఆదేశాలు జారీ చేసింది. రైట్. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. భూసేకరణను తక్షణమే ఆపివేయాలని పేర్కొంటూ స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే లగచర్లకు సంబంధించి అకింపేట భూసేకరణకు సంబంధించి హైకోర్టు ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా స్టే ఇచ్చింది. దాన్ని రద్దు చేస్తూ కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సీఎం సొంత నియోజకవర్గం సంబంధించి లగచర్ల అకింపేటలో ఫార్మసిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా భూసేకరణ చేపట్టింది. దానికి సంబంధించి లగచర్ల సంబంధించిన భూసేకరణలో కూడా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే భూసేకరణకు సంబంధించి లగచర్ల సమీపంలోనే అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఒక సమావేశానికి సంబంధించి కూడా కలెక్టర్ను గ్రామంలోకి వచ్చిన కలెక్టర్కి సంబంధించి దాడికి దిగేందుకు కొంతమంది ప్రయత్నించిన నేపథ్యం కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక దాని తర్వాత కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే ఫార్మసిటీకి సంబంధించి ప్రభుత్వాన్ని రద్దు చేసిన నేపథ్యం అయితే కనిపించింది. దాని తర్వాత మల్టీ పర్పస్కి సంబంధించి మరోసారి ఏదైతే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఇక దానికి సంబంధించి మల్టీ పర్పస్కి సంబంధించి అక్కడ మిగతా ఏదైతే ఐటీ రంగానికి సంబంధించి కూడా దాన్ని భూసేకరణ కార్యక్రమానికి సేకరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ భూసేకరణకు సంబంధించి కూడా కొంతమంది స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక మల్టీపర్పస్కి సంబంధించిన పారిశ్రామిక పార్కు తమ ఏదైతే ప్రాంతానికి వద్దంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దానిపైన కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రద్దు చేస్తూ కూడా కీలకమైన తీర్పును కూడా వెలువడించింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.